హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జామ్ అండ్ ఐస్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ట్రైన్ స్టేషన్ అండి. నేను మీకు చెప్పాను ఆల్రెడీ. నేను మా చెల్లోళ్ళ ఇంటికి వచ్చానండి క్రిస్మస్ వెకేషన్కి మా ఫ్యామిలీతో పాటు. సో క్రిస్మస్ వెకేషన్లో చాలా కుకింగ్ వీడియోస్ కూడా పెట్టాను, మీరు చూస్తున్నారు కూడా. దానికి చాలా థ్యాంక్స్ అండి. సో మేము 3వ తారీఖున బయలుదేరిపోయి మా ప్లేస్ గోల్బోన్ అనే ప్లేస్కి మేము బయలుదేరిపోయాము. సో ఇది ట్రైన్ స్టేషన్ అండి. సో ఇక్కడ ఒక చాలామంది వెకేషన్కి వచ్చి వెళ్ళిపోతున్నారు. సో ఇక్కడ ఒక షాప్ ఉందన్నమాట. షాప్ ఏంటంటే మొత్తం అన్ని చాక్లెట్స్, కేక్స్ పిల్లలకి అన్నీ దొరుకుతాయి అనమాట. సో మా హస్బెండ్ మా పాప లోపల ఉన్నారనమాట. సో ఏదో కొందామని వెళ్ళారు, కానీ అక్కడ ఈ సంవత్సరం మా పాపకి ఎక్కువ స్వీట్స్ పెట్టొద్దని డిసైడ్ అయ్యాము. సో ఖాళీ చేతులతోనే వస్తున్నారు. తర్వాత మేము 2 ట్రైన్స్ మారామండి. ఇది జస్ట్ 3.5 అవర్స్ జర్నీ. బై బస్ అయితే 5.5 అవర్స్ పడుతుందండి గోల్బోన్ నుంచి నార్త్ హ్యాంప్టన్కి. బై ట్రైన్ వెళ్ళాము ఈసారి. సో ట్రైన్ నుంచి అయితే 3.5 అవర్స్. సో ట్రైన్ చూసారు కదా ఎలా ఉందో. సో ఇప్పుడు మేము జస్ట్ ఎగ్జిట్ అవుతున్నామండి. మా డెస్టినేషన్కి మేము వచ్చేసాము. సో ఇక్కడ మేము స్టేర్ కేస్ తీసుకుంటలేదు, ఎందుకంటే పాప ఉంది కాబట్టి, పాప ప్రామ్లో ఉంది కాబట్టి. సో మేము లిఫ్ట్ వైపుకి వెళ్తున్నాం అనమాట. సో ఇదే లిఫ్ట్ అండి. చాలా పెద్దగా, చాలా స్పేషియస్గా ఉంటుందండి. సో చూసారు కదా, ఇక్కడ మా పాప కూడా చాలా ఎంజాయ్ చేసిందండి. ఈ జర్నీ పెద్దగా అలవలేదు. సో ఇక్కడ ఒక వెండింగ్ మెషిన్ ఉంటే అఫ్కోర్స్ చాక్లెట్ ఇవ్వమన్నారు కదా, మళ్ళీ ఎందుకు తినిపిస్తున్నారంటే చూసి నాకు జాలనిపించిందండి. అటువైపే చూస్తుంది. సో అందుకని మా హస్బెండ్ కొనిమ్మంటే ఇంకొన్ని ఇచ్చేస్తారు. తను తింటూ కూర్చుంది. సో ఇదంతా వ్యూ అనమాట అండి. సో ఏంటంటే జస్ట్ మీకు ఒక అవుట్లుక్ ఇద్దామని, చూపిద్దామని నేను ఈ వీడియో తీయడం జరిగింది. సో మీరు నా వీడియోస్ చూసి చాలా హెల్ప్ చేస్తున్నారు. డెఫినెట్గా నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయని అనుకుంటున్నానండి. సో ప్లీజ్ నా వీడియోస్ని షేర్ చేసి, లైక్ చేసి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. సో మరో ఒక వీడియోతో మీ ముందుకి నేను మళ్ళీ వచ్చేస్తాను. అంతవరకు